అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్దవాళ్ళు ఒక సామెత ఎప్పుడు చెప్తూ ఉంటారండి. అదేంటంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వాళ్ళకి నిందలు అపనిందలు ప్రజలు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన అధికారంలో ఇప్పుడు ఉన్నారు, ఓకే. అధికారంలో లేనప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఆయన్ని ఎంతలాగా అవమానించారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంత నీచంగా వ్యాఖ్యానించారు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఏకంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ గారి తల్లితో సహా ప్రతి ఒక్కరిని కూడా చాలా నీచంగా దూషించేవాళ్ళు. అవన్నీ తట్టుకుని కేవలం ప్రజల కోసం అలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే నాకు సంబంధం లేదని చెప్పేసి కేవలం ప్రజల కోసం నిలబడ్డారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరో ఒకరు ఏదో ఒక పిటిషన్ వేస్తూ ఉంటున్నారు, ఆయన చేసేది తప్పు అని చెప్పేసి. రీసెంట్గా ఏమైందంటే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి విజయ్ కుమార్ అన్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి, అంటే ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు, అలా చేయడం తప్పు అని చెప్పేసి పిటిషన్ వేశారు. ఇంకొక విధంగా కూడా వేస్తారు. ఏంటి చెప్పిన, హరిహర వీరమల్లు టిక్కెట్ల పెంపుకు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, టిక్కెట్ల పెంపుకు ఆయన కారణం ఉందని చెప్పేసి ఇదే విధంగా కూడా పిటిషన్ అయితే వేశారు. అయితే ఇది ఆయనంతటా ఆయనే వేశాడా లేకపోతే ఎవరన్నా వేయించారనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. దాని మీద రీసెంట్గానే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఏంటి, ముఖ్యమంత్రి అయినా సరే కూడా సినిమాలు తీయొచ్చు, అది తప్పేం కాదు అని చెప్పేసి మొత్తం ఒక్కొక్కరికి చెంప చెల్లుమనేలాగా ఆన్సర్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇలా హరిహర వీరమల్లు టికెట్లు పెంపుకు చేశారు కదా, సో దానికి ఏదైనా ఆధారాలు ఉంటే ఈ నెల 15వ తారీఖు లోపు మీరు సాక్ష్యాలను నిరూపించాలని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ 15వ తారీఖు లోపు కనుక వాళ్ళు సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే దీనికి చాలా కఠిన చర్యలు అయితే తీసుకుంటారు, ఎవరైతే ఇలాగా తప్పుడు కేసు పెట్టారో, తప్పుడు పిటిషన్ వేశారో వాళ్ళ మీద. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, మళ్ళీ ఈయన మీద ఇంకొక పిల్లి అయితే అప్పీల్ చేశారు ఒక వ్యక్తి. ఎవరంటే విశ్రాంత రైల్వే ఉద్యోగి అనమాట. సో ఈ విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏం చేశారంటే, రిటైర్ అయిపోయిన రైల్వే ఉద్యోగి ఏం చేశారంటే, గవర్నమెంట్ ఆఫీసుల్లో అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంటుంది అని చెప్పేసి, ఇది అలాగా తప్పు అని చెప్పేసి పిలివేశారనమాట. అంటే దీని మీద అంటే ఈ యాంగిల్లో కూడా పిలివేయచ్చని చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక నాయకుడు ఫోటోని పెట్టడం కూడా తప్పే అనే ఉద్దేశంతో మరి అలా వేశారు. ఇక్కడ మనం ఒక పాయింట్ చూసుకుంటే కనుక, ఈయన ఎవరైతే ఇప్పుడు పిలివేశారో ఆయన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. మొన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద పిటిషన్ వేశారో ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఇద్దరు కూడా విధుల్లో లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, వాళ్ళే. సో ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బు ఆశ చూపించారో మళ్ళీ ఇంకేదైనా బెదిరించారో తెలియదు, కానీ ఇలాగ పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి నిందలు అయితే వేయిస్తున్నారనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగానే ఇలాంటి మంచి వ్యక్తులకే ఇలాంటివన్నీ కూడా చిన్న వస్తూనే ఉన్నాయి. సో దీని మీద కూడా ఈ పిల్లని కూడా హైకోర్టు కొట్టివేసింది, పెట్టుకోవచ్చు ఫోటోలు, అది తప్పేం కాదని చెప్పేసి. అంటే అధికారంలో లేనప్పటి నుంచి అధికారం ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చాలామంది అనుకోవచ్చు, ఓకే అధికారం వచ్చేసింది ప్రజలు పట్టించుకోవట్లేదు ఇలా చేయొచ్చు, ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా బిహేవ్ చేయట్లేదండి. పిఠాపురం ప్రజల్ని సొంత కుటుంబ సభ్యులా చూసుకుంటున్నారు. చాలా అంటే చాలా క్లోజ్గా, అంటే ఆయన స్వయంగా వెళ్ళకపోయినా సరే కమిటీలను వేసి అక్కడ ఉన్న నాయకులతో కూడా సేవలు చేపిస్తున్నారు, పట్టించుకోకుండా కాదు. కేవలం అధికారం ఉంది కాబట్టి ఏమీ చేస్తానని మాత్రమే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా తన సొంత డబ్బులతో చాలా మంచి పనులు కూడా చేశారు, చాలామందికి పేదలకు సహాయం కూడా చేశారు, అది అందరికీ మనకు తెలిసింది. ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఇలాంటి చిన్న కారణాలతో ఏదో విధంగా పవన్ కళ్యాణ్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని, పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని తగ్గిద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నది కింగ్. చిన్న వాళ్ళు వచ్చి ఏదో ఆరోపణలు చేశారని కృంగిపోయే వ్యక్తి కాదు, అక్కడ ఉన్నది కింగ్. కాబట్టి తప్పు ఎవరు చేశారు, ఒప్పు ఎవరు చేశారు అనేది ప్రజలు గుర్తిస్తారు. మీరు ఇలాంటి చిన్న విషయాల్ని ఎవరికో చెప్పి ఇలాగా మోటివేట్ చేసి వాళ్ళకి డబ్బాస్ కల్పించో లేదంటే వాళ్ళని బెదిరించో ఏదైనా చేస్తే కనుక అది మీకే లాస్ తప్ప ఈయనకేమీ కాదు. సో ఒక సామెత కూడా ఉంటుంది, కొండను చూసి కుక్క మురిగితే కొండకు చీట అని. సో మీలాంటి కుక్కలు ఎంత మురిగినా సరే ఇలాంటి
కొండ లాంటి వ్యక్తికి ఎటువంటి హాని జరగదు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.